నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఫటాఫట్ న్యూస్కి స్వాగతం. పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 85 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ అగంతకుడిని హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ ప్రాంతం తూంకుంట ఏరియాలో అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకున్నారు. తిరుమల, యాదాద్రి, భద్రాద్రి, ద్వారకా తిరుమలలో భక్తులు రద్దీకి కిటకిటలాడుతున్నారు. మరోవైపు తిరుమలకు వీఐపీలు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన వైఖరి తెలియచేయాలని నిరసన తెలియజేసిన సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల నాయకులను 8న రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సిపిఎం ఖండించింది. అక్రమ అరెస్టులకు నిరసనగా బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి అని ఆయన అభిమానులు, పోలీసు అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ ప్లకార్డులతో బీజేపీ డౌన్ డౌన్ అని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ లాలీగా ఫౌండేషన్ సహకారంతో 4వ ఇన్స్పైర్ కప్ను విజయవంతంగా నిర్వహించింది. ఇన్స్పైర్ కప్ అండర్-17 బాలికల టోర్నమెంటు ఫుట్బాల్లో బాలికల కోసం జాతీయ స్థాయి వేదికను అందిస్తోంది. విశాఖలోని శ్రీ 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 వరమహాలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. ఈ ప్రమాదంలో గాయపడిన మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనానికి తీసుకువెళ్లారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న వారిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీఎస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీఎస్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర్ రాజనరసింహ, హోమ్ మినిస్టర్ అనిత, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శారదారెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో మరోసారి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. పాప వినాశనం అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో ఎర్ర బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో స్మగ్లర్లు వాహనం వదిలి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం పరిధిలోని ఎల్కూరు, పాల్వాయి గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించగా ఆలయ మహాగోపురంతో పాటు తిరుమలలోని కూడళ్లు అన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. మండపం వద్ద సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించి ఆపై మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో స్వామివారిని స్వర్ణశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురు మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 36ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట బాధితుల పరామర్శ పేరుతో వందలాది మంది వైసీపీ గూండాలు దిగారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. పరామర్శకు వచ్చి శవరాజకీయాలు చేయడం వైసీపీకే సాధ్యమవుతుందన్నారు. కర్నూలు జిల్లాలోని శ్రీరామ్ నగర్కు చెందిన ఏసన్న బైక్ను చోరీ చేశారు. రాత్రి పోలీసులు గస్తీ లేకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని బాధితులు వాపోతున్నారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చదువులతోనే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అయితే కేవీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బి క్యాంపులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ నిధులతో ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేస్తానన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
పొంగనూరు మండలం పత్తింగారిపల్లి వద్ద ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ప్రభుత్వ భూమిని శ్రీనివాసులు ఆక్రమించడాన్ని గ్రామస్తులు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేశారు. సర్వే నిర్వహించిన తహసీల్దార్ రాము అది ప్రభుత్వ భూమిని తేల్చి చెప్పి వెనుతిరిగిన వెంటనే ఇరు వర్గాలు కత్తులతో ఒక్కసారి దాడికి తెగబడ్డాయి. దాడిలో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.